భార్య గర్భవతి అవుతుంది. అక్కడ చూడండి ఒక అద్భుతం చేశాడు. ఈ యొక్క సంసార బంధం కలయిక ఉందంటే లేదు, కానీ అక్కడ జకరియా గారి భార్య గర్భవతి అయింది. ఆమె ముసలిది అయిపోయినా సరే గర్భవతి అయింది. 3 రోజులు ఈయన మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత దైవాన్ని ప్రార్థించండి, దైవం యొక్క శక్తి సామర్థ్యాల గురించి ప్రజలకి చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత యెహ్యా అనే కుమారుడు యోహాను, ఆయన దీనికి గ్రంథ ఆ యొక్క భాషలో చెప్తే యోహాను పుట్టాడు జకరియా గారికి. మన యొక్క ఖురాన్ ప్రకారం అయితే సూర్య మరియంలో యెహ్యా అలైహిస్సలాం యోహాను పుట్టాడు. ఆయన అంటున్నాడు, నేను పుట్టిన రోజున, నేను పెరిగిన రోజున, పెద్ద అయిన రోజున, ప్రజలకి సందేశం అందించే రోజున, తర్వాత మరణించిన రోజున, మరణించి మళ్ళీ లేపబడే రోజున దైవం నన్ను ప్రవక్తగా నియమించాడు, ఆయన అనుగ్రహం నా మీద ఉంటుంది అని చెప్పి ఆయన తెలియజేశాడు.